hello, welcome to Mahamax. మాస్ మహారాజా ఆన్ స్క్రీన్ ఎంత ఫన్, ఫైర్ అండ్ పవర్ఫుల్గా కనిపిస్తారో ఆఫ్ స్క్రీన్ మాత్రం మిస్టర్ కూల్గా అనిపిస్తారు. అనవసరమైనవి పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకునే రవితేజకు ఈ బర్త్డే వెరీ స్పెషల్. ఈ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తితో సక్సెస్ ట్రాక్లోకి వచ్చారాయన. 58వ ఏట అడుగు పెడుతున్న రవితేజ గారికి బర్త్డే విషెస్ చెప్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం. రవితేజ కెరీర్ ఓపెన్ బుక్. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్గా కింగ్డమ్ని క్రియేట్ చేసుకున్న హిస్టరీ తంది. రవి పడి లేచిన కెరటం, ఎందరికో ఆదర్శం. అసిస్టెంట్ డైరెక్టర్ చిన్న చితక క్యారెక్టర్స్ చేసి హీరోగా టర్న్ అవ్వడం, పూరి బ్రేక్ ఇవ్వడం, ఫ్లాప్స్ తర్వాత కంబ్యాక్, ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినా తెలుసుకోవాల్సింది మాత్రం చాలా ఉంది. రవితేజ ఈ పేరులోనే ఎనర్జీ ఉంటుంది. రెడ్ బుల్కే ఎనర్జీనిచ్చే సాలిడ్ పవర్ అయింది. గ్రూప్ వేషాలు, క్యారెక్టర్స్ నుంచి హీరోగా మారి లవ్ స్టోరీస్, ఫుల్ లెంత్ ఫన్ ఎంటర్టైనర్స్, యాక్షన్ ఫిల్మ్స్, నేనింతే, శంభో శివశంభో లాంటి సీరియస్ మూవీస్ చేసిన అన్నిటిలోనూ మాస్ మహారాజా మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. సీను, రవి, చేపల నాని, కోటి, వంశీ, చంటి, చందు, అత్తిలి సత్యబాబు, విక్రమ్ రాథోడ్, కళ్యాణ్, ఆంజనేయులు ఇలా ఎన్నో క్యారెక్టర్లలో రవితేజ చేసిన హిలేరియస్ కామెడీని, ఆకట్టుకునే యాక్షన్ని మర్చిపోలేం. తను తప్ప ఆ రోల్స్కి మరో స్టార్ న్యాయం చేయలేడు అనేంతలా ఆడియన్స్ను మెప్పించారు ఆయన. రవి అనే క్యారెక్టర్ నేమ్తో ఎక్కువ సినిమాల్లో కనిపించారు రవితేజ. ఓ పక్క ఏడీగా వర్క్ చేస్తూ అల్లరి ప్రియుడు, చైతన్య, కర్తవ్యం లాంటి కొన్ని సినిమాల్లో కనిపించిన రవితేజకు వంశీకృష్ణ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడు 1997లో సింధూరం సినిమాలో మెయిన్ లీడ్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కాస్త గుర్తింపు తెచ్చింది, కానీ బ్రేక్ మాత్రం రాలేదు. తర్వాత సీతారామరాజు, పాడుతా తీయగా, ప్రేమకు వేళాయరా, మనసిచ్చి చూడు లాంటి సినిమాల్లోనూ క్యారెక్టర్స్ చేశారు. అప్పటి వరకు తనకున్న పరిచయాలతో వచ్చిన చిన్న చితక వేషాలు వేస్తూ వచ్చిన రవితేజ నీకోసం మూవీతో హీరోగా మారారు. డైరెక్టర్గా శ్రీను వైట్ల డెబ్యూ ఫిల్మ్ ఇది. సోలో హీరోగా ఎంట్రీ అయితేనే బాగానే ఇచ్చాడు, కానీ రవితేజకి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సూపర్ హిట్ కాగా, ఈడియట్ సాలిడ్ బ్రేక్ ఇచ్చింది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు, వీళ్ళ కాంబోలో 5 సినిమాలు వచ్చాయి. నేనింతే కమర్షియల్గా అనుకున్నంతగా వర్కౌట్ అవ్వకపోయినా రవితేజ నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. అంతకుముందు నీకోసం, ఖడ్గం సినిమాలకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్న మాస్ మహారాజా నేనింతేలోని పర్ఫార్మెన్స్కి గాను ఫస్ట్ టైం బెస్ట్ యాక్టర్గా నంది అందుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కథలు, ప్రయోగాత్మక సినిమాలు, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి ఆసక్తి చూపించే రవితేజ కామెడీ టైమింగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ, బడ్జెట్ పద్మనాభం, దొంగోడు, వెంకీ, దుబాయ్ సీను, కృష్ణ, కిక్, ఆంజనేయులు, డాన్ సీను, దరువు లాంటి సినిమాల్లో రవితేజ కామెడీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. తను కూడా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు కాబట్టి కొత్త టాలెంట్ని పరిశ్రమకు పరిచయం చేయడంలోనూ తన అభిరుచిని చాటుకున్నారు ఆయన. శ్రీను వైట్ల అగస్యన్, యోగి, ఎస్ గోపాల్ రెడ్డి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, సముద్రఖని, గోపీచంద్ మలినేని, బాబీ కొల్లి, విక్రమ్ సిరికొండ, శరత్ మండవ, భాను భోగవరపు లాంటి డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేశారు రవి. సినిమా సక్సెస్ అయితే పొంగిపోవడం, వరుస ఫ్లాప్స్ వచ్చినప్పుడు డీలా పడిపోవడం మాస్ మహారాజా డిక్షనరీలోనే లేదు. రాజా ది గ్రేట్లో బ్లైండ్ క్యారెక్టర్తో ఆకట్టుకున్న రవితేజ ఆ తర్వాత వరుస పరాజయాలు చూసిన క్రాక్తో మళ్ళీ ట్రాక్లోకి వచ్చారు. డాన్ సీనుతో తాను ఇంట్రడ్యూస్ చేసిన గోపీచంద్ మలినేనితో బలుపు తర్వాత క్రాక్తో హ్యాట్రిక్ కొట్టారు. క్రాక్ తర్వాత వచ్చిన కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు పెద్దగా ఆడలేదు. వెంటనే ధమాకాతో సాలిడ్ సూపర్ హిట్ కొట్టడంతో పాటు ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యారు. అన్నయ్య తర్వాత మరోసారి మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా వాల్తేరు వీరయ్యలో కనిపించి మరో 100 కోట్ల సినిమాను తన అకౌంట్లో వేసుకున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత వరుసగా 5 ఫ్లాపులు ఇచ్చిన రవితేజకు భర్త మహాశైలకు విజ్ఞప్తితో కంబ్యాక్ ఇచ్చారు డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఈ మూవీతో ఆయన కూడా ట్రాక్లోకి వచ్చారు.
మార్పు మంచిదే అని గమనించిన మాస్ మహారాజా ఈసారి ఆ ట్యాగ్ని పక్కన పెట్టేశారు. సంక్రాంతి స్పెషల్గా వచ్చిన ఈ మూవీ డీసెంట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం శివ నిర్మాణ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. నిర్మాతగా 4 సినిమాలతో పాటు కొన్ని మూవీస్కి వాయిస్ ఓవర్స్ ఇచ్చారు రవితేజ. సో చూసారు కదండి ఇవాల్టి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.